శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు రచించిన సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ శతకం నుంచి 15 పద్యాలను మనం గతంలో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మరి ఒక 15 పద్యాలు. గగన మండలమందు కనుబంధమన్నచో గగన స్వరూపమే గగనమయ్యే, వాయుమండలమందు వర్ణింతమన్నచో శ్వాసక్రియను దాటి సాగదయ్యే, అగ్నిమండలమందు అర్చింతమన్నచో జఠరాగ్ని పొడగా అంచి జడియుటయ్యే, జలమండలమునందు చర్చింతమన్నచో నిలువెల్ల కన్నీరు నిండిపోయే, భూమండలములోన పొడగన తలపగా పొడమి ఒడిని చిన్ని బుడతనేతి, పంచభూత ప్రశాసక ప్రభుడవేవు పంచభౌతిక దేహాన బందినేను, ప్రణవ సుమదామ నిగమ పరాగసీమా సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. పోటెత్తు జలధిపై పొంగు తరంగాలని సుఖదోసిళ్ళ నాపించగలమే, ప్రోద్విగ్న భగ్నాగ్నిభూధర శీర్షముల్ అరచేతితో మూసి ఆపగలమే, ఝంఝామరుద్వేగ సంజాత సంశక్తి తెరలెడ్డు పెట్టియు తీర్చగలమే, ప్రళయకాలాభీల పర్జన్య గర్జనల్ చెవులు మోయుచు చిన్న చేయగలమే, ధర్మహృదయము బ్రద్దలో తరుణమందు క్రోధ భూకంపమును తట్టుకొనగతరమే, ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. వ్యక్తిత్వమును దివ్య శక్తియుక్తులనన్ని కులదృష్టి కొలిచెడు కుటిల మతులు, మానవత్వము వీడి మానస వీణకు తంత్రుల ద్రించు మత్సరకు మతులు, అర్హతానర్హతల్ అధికార రాజకీయములతో చూచెడి అల్పమతులు, వర్గదృక్పథమందు పరదేశ భావాల సంఘముంచీల్చెడి స్వార్థమతులు, ప్రజల నడుమగల సమైక్య బంధములను త్రెంపజూచెడి వైరల ద్రుంపుమయ్య, త్రెంపజూచెడి వైరుల ద్రుంపుమయ్య, సప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. నీలి మేఘాలలో వేల శంపాలతల్ స్వామి చిరునవ్వులో పాలిపోవు, వేల సూజుల కాంతి జాలమున స్వామి కనుచూపు వెలుగులో కందిపోవు, ఘనచందనారణ్య గంధవీచిక స్వామి తులసీదళముతో తూగిపోవు, సృష్యాది రవికాంతిరించోళిన స్వామి పాదాబ్జరక్తిమన్ బడలిపోవు, స్వామి నా స్వామి ఇంకెవ్వరసినాడనీవా నీవయ్య నీవేను నీవే నీవే, ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. వకుళంబ తోటలో బాలవేణువు పాట నందనందనుడట్లు నడుచుబాట, పుటలోపల ద్రావ పొదుగు జారిన నుర్రు తల్లి కందక పెట్టు బుల్లి పర్వు, సంగడీలకు చెప్పు చక్కని ముచ్చట్లు వారికర్ధము కాక పడడి పాట్లు, గిరిసప్తకము పైన హరిత ప్రణవలీల అమ్మయుడిని విన్న హాయి జోల, నిలువు మొకసారి మన్మనః ఫలకమందు బాలబాలాజి రూప సౌభాగ్యములను, నిలుపు మొకసారి మన్మన పలకమందు
బాలబాలాజి రూప సౌభాగ్యములను ప్రణవ సుమదామా నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. శూన్య సరస్సులో శూలినేత్రాంచల కాలబిందువుల సంచలనమందు శూన్యభుజాక్రియా శోషిత నిశ్శబ్ద కాలబిలపు సంద్ర గరిమమందు శూన్యాంతరంగ శోధనా సంజన్య శూన్యాంతరంగ ప్రశోధనా సంజన్య కాలచరిత్ర సంకలమునందు శూన్య సంస్పర్శన స్ఫురిత మహోద్వేగం కాలకాంతుల చలద్గతులయందు దాగియున్న రహస్యతత్వం మదేమో తెలుపవా స్వామి దివ్య సందేహమిదియా. ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. కదిలిపోయిన ఆత్మకణమొక్కటియునైన కనబోము కాల చంక్రమణమునందు కరిగిపోయిన ప్రాణగంధం ముసుంతైన పరిమళింపదు కాలవనమునందు కలిసిపోయిన నదీ కాంతాంతరంగంపు జాడగానము కాలజలధియందు తొలగిపోయిన పత్రహరితం పుటూసేని వినిపించదు శిశిర విటపియందు జన్మ జన్మల ఆత్మేంద్రజాన పటలి అర్థమా కాదు కాల రహస్య భాష. ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. వ్యక్తులతోడి సంబంధము కన్నను దైవము తోడి బంధము మిన్న అధికార వర్గంపు అనుబంధమున కన్న అర్చక సమితి స్నేహంబు మిన్న కృత్రిమ సౌకర్య కృత సుఖముల కన్న సహజ ప్రాకృతిక ప్రశాంతి మిన్న అర్హత లేనట్టి అధిక సంపద కన్న అర్హమైనట్టి మాంజమ్ము మిన్న త్వరను నశించు విశ్వ పదార్థ సమితి కన్న నీ పాదముల ధూళికళము మిన్న ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. మదవతీ దుస్సంగమాజ్యద్వికారైక కాముక భావ సంకరము మనసు కుటిల క్రోధోన్మత్త పటుతరాహంకార జటిలోగ్రభావ భాస్వరము మనసు గాఢలోభ పరీత కాఠిన్య భావన కలిత సంకుచిత సంగరము మనసు మోహవాహాకీర్ణ దాహ క్రియాపూర్ణ విస్తీర్ణ భావ దుర్విధము మనసు భయద దుర్మద మాశ్చర్య భరము మనసు అట్టి మనసును కడతేర్చునట్టి దొరవు ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. ఈ పద్యములో మనసు యొక్క ప్రవర్తనని అంటే మనసు యొక్క తీరుని చెప్తున్నారు కవి. ఎంత అద్భుతంగా చెప్పారో. స్త్రీ సాంగత్యము మొదలైన వికారమైన భావనల యొక్క సమూహమే మనసు. కోపము, గర్వము, అహంకారము వంటి చెడ్డవైన ఉగ్రభావాల మూట మనసు. గాఢమైన లోభత్వంతో కూడి కఠినమైన భావనలతో సంకుచితమైపోయినది మనసు. మోహ ప్రవాహంలో పడి కోరికలు తీర్చుకోవడానికి చెడు త్రావులు పట్టి తిరిగే భావం కలిగినదే మనసు. భయము, గర్వము, ఈర్ష్య, అసూయ మొదలైన చెడ్డ గుణాలతో కూడిన ఈ మనసులోని చెడు లక్షణాలన్నీ పోగొట్టే స్వామివి నీవే అని 25 పద్యాలతో అర్థం. 25వ పద్యం. భూలోకమున ఆత్మ భూలోక దర్శన ద్వారమై తోచుని పాదయుగళి మన్మనోయాజ్ఞిక మంత్రోజ్వలత్కేంద్ర
మందగ్రియైతోచునంఘ్రియుగళి జ్యోతిర్మహాచక్ర చైతన్య సందీప్త సారమైతోచు శ్రీచరణయుగళి గంగామహావాహ కలశ కంకణరావ చారిణీ సంఘమౌ జంఘయుగళి సాధనమున మూలాధార చక్రమైన పాదకుండలి ద్వయమంత్రనాదయుగళి ప్రణవసుమధామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. భూలోకములో నీ పాదాలు ఆత్మలోకాన్ని దర్శింపచేసే ద్వారాలు. మనసు చేసే యజ్ఞంలో వెలుగులీనే మంత్రశబ్దంతో కలిసి ఎగిసే అగ్ని వంటివి నీ పాదాలు. జ్యోతిచక్రంలో చైతన్యాన్ని కలిగించే ప్రకాశవంతమైన కిరణాల సారము నీ పాదాలు. గంగానదీ ప్రవాహ కంకణ శబ్దాల సమూహం నీ యొక్క అంఘ్రుల కదలికలు, జంఘల యొక్క కదలికలు. సాధనతో లభించే మూలాధార చక్రస్థానంలోని విష్ణు పాదాలనే సర్పపు మంత్ర శబ్దాల జంట వంటివి నీ పాదాలు అని శ్రీ వెంకటేశ్వర స్వామిని కవిగారు ఈ శతకంలో స్తుతించారు. స్వస్తి.